నా పేరు రమేష్ కుమార్. ఏం చేస్తుంటారు? నాది బిజినెస్. ఓకే. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు సార్? అంటే పొలిటికల్ హీట్ నడుస్తోంది ఏపీలో. పేపర్లు చూసినా, టీవీలు చూసినా, ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియా చూసినా ఆ పార్టీ ఈ స్టేట్మెంట్, ఈ పార్టీ వాళ్ళతో వెళ్తుందంట. మీ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది? మా విశాఖపట్నం ఎక్కడేసిన గొంగళ అక్కడ అన్నట్టు ఉంది. 5 సంవత్సరాల నుంచి పురోగతి అయితే ఏం లేదు. ఇంక చెప్పుకోవడానికి ఏముందండి, మా విశాఖపట్నం వలసలు వెళ్ళిపోతున్నారు అందరు ఇక్కడ నుంచి, ఉపాధి లేక. ఇంకా స్టూడెంట్స్ చూసారు కదా ఎంతమంది ఉన్నారు వెనకాల, వీళ్ళంతా చదువుకున్న స్టూడెంట్సే. ఏం చేయాలో అర్థం కాక చెట్ల కింద కూర్చున్నారు. సార్ ఎన్నాళ్ళ నుంచి వైజాగ్ లో ఉంటున్నారు? నేను పుట్టి పెరిగిందంతా వైజాగ్. గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. ఏం అబ్జర్వ్ చేశారు? అంటే మీ సీనియారిటీ ప్రకారం విశాఖలో అంటే లాస్ట్ 5 years కావచ్చు, బిఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? అంటే ఏంటి విశాఖపట్నం పరిస్థితి? ఎందుకంటే ఇక్కడ మైగ్రేటెడ్ ఎక్కువ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో అందరినీ వెల్కమ్ చేసే సిటీ అంటే మన వైజాగ్ గుర్తొస్తుంది. ఏం అబ్జర్వ్ చేస్తారు? ఏముంది, ఇంతకుముందు అంతా ప్రశాంతంగా ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు, రియల్ ఎస్టేట్ భూమి బాగుండేది, అందరూ ఏదో బిజీగా ఉండేవాళ్ళు అంతా. ఇప్పుడు ఎవరికి ఏం చేయాలన్నది తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అంతా ఖాళీగా. వెనకాల ఉన్న స్టూడెంట్స్ అందరూ చదువుకున్న వాళ్ళే. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మా విశాఖపట్నం పరిస్థితి ఎలా. 100%. సో మరి ఇది మారిపోవాలంటే, ఈ పరిస్థితి చేంజ్ రావాలి అంటే ఏం చేయాలంటే? సరైన నాయకుడు రావాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఉంటే బాగుంటుంది. అంటే ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు ఇంతమందిని ఖాళీగా కూర్చోబెట్టేదానికంటే వీళ్ళకి ఏదైనా చేసి వీళ్ళకి ఒక ఉపాధి కల్పించే పరిస్థితిలో తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సార్ మీరు చెప్పారు వైజాగ్ సిటీలో డెవలప్మెంట్ లేదు, తర్వాత చదువుకున్న వాళ్ళంతా ఇదిగో బీచ్ దగ్గర ఏం చేయాలో తెలియక కూర్చొని చూస్తున్నారు అని. ఈ పరిస్థితి ఎన్నాళ్ళ నుంచి నడుస్తుందంట? ఇది గత 5 years నుంచేనండి ఈ పరిస్థితి అంతా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ విశాఖపట్నం ఉండాలా, నేను హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళిపోవాలన్న ఆలోచనలో డైనమాలో ఉన్నారు అంతా. ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండేవి, ఏదో కొంచెం బిజీగా ఉండేవాళ్ళు అంతా. సాటర్డే వస్తే ఈ క్లైమేట్ ఉండేది, నేను మామూలు రోజుల్లో ఈ క్లైమేట్ ఉందంటే ఎంతమంది ఖాళీగా ఉన్నారనేది మీకు అర్థమైపోతుంది. అంటే డెవలప్మెంట్ ఉద్యోగాలు అంటే సాఫ్ట్వేర్ కంపెనీసే కాదు, రకరకాలుగా మేము క్రియేట్ చేస్తున్నాం అంటున్నారు. మరి ఏంటంటారు? ఏం క్రియేట్ అండి, మన ఐటీ శాఖ మంత్రిని చూడండి, ఏం క్రియేట్ అండి, ఆయనకి ఏమైనా విజన్ ఉందా అసలు? ఆయన మాట్లాడే దీన్ని బట్టి మీకు తెలుస్తూ ఉంటుంది ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏం మాట్లాడుతున్నాడు, అవగాహన ఉండి మాట్లాడుతున్నాడా, ఏ విధంగా మాట్లాడుతాడో మీకే తెలుసు. దాని గురించి మేము మాట్లాడటానికి ఇంకేం లేదు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సీనియర్ నాయకుడు వస్తేనే మళ్ళీ పరిస్థితులన్నీ చక్కదిద్దేటటువంటి కెపాసిటీ అతనికి ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అందరూ స్వాగతిస్తున్నారంటే దాన్ని అయితే మాత్రం. డెవలప్మెంట్ బాగుంటుంది అనేది అందరూ ఆశాజనకంగా ఎదురు చూస్తున్నారు, రావాలని అని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే 5 సంవత్సరాలు కొత్త వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని వేశారు వీళ్ళంతా ఓట్లు. బాగానే ఉంటుందిలే అని అనుకున్నారు, కానీ ఆయనకి ఈయనకి చూస్తే పగలు చీకటికి ఉన్న తేడా ఉంది. ఏమీ లేదు. బీజేపీ కొత్త వ్యూహం మొదలు పెట్టింది, పవన్ కళ్యాణ్ గారిని క్యాచ్ చేసే పనిలో బీజేపీ పడింది. కాబట్టి ఇప్పుడు టీడీపీతో ఆయన ఉంటారా లేదా అనేది కూడా ఒక డైలమా. పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ అంతా కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉంది అనేది కూడా నడుస్తోంది. అంటే ఒకవేళ బీజేపీ అలాంటి ఆఫర్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ ఇలా ఉంటే బాగుంటుందని యాజ్ ఏ పబ్లిక్గా మనం ఏం చెప్పుకోవచ్చు? ఆయన టీడీపీతో జర్నీ చేస్తేనే ఆయన ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ కింద నడిస్తే ఆయన కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. రేపు ఉదయం ఆయనకి కానీ ఓట్లు వేసి అధికారంలోకి వచ్చాడు అనుకోండి, ఈ ఎక్స్పీరియన్స్ దానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప వాళ్ళు పిలిచారని అటు వీళ్ళు పిలిచారు కదా ఇటు వెళ్ళాడు అనుకోండి, ఇంకా ఆయన ఇప్పుడు తెలంగాణలో ఏమైందో పరిస్థితి అదే పరిస్థితి ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఒక అవపోసన పట్టడానికి, నేను ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఎదగటానికి నాకు ఇన్నేళ్ళు పట్టింది. ఇప్పుడు ఇంకా నాకు ఎలాంటి డైరెక్షన్స్ అవసరం లేదు, రాష్ట్రానికి ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉందని పవన్ గారు మన వైజాగ్ సభలో కూడా చెప్పారు. సో ఇప్పుడు టీడీపీ జనసేన అభ్యర్థులు ప్రకటించే విషయంలో ఇద్దరి మధ్య పొత్తు ధర్మం ఫాలో అవ్వట్లేదు. మీరు 2 ప్రకటించారు కాబట్టి నేను 2 ప్రకటిస్తున్నా, ఇట్లాంటివి ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక స్తబ్దత అనేది పొలిటికల్, అదంతా టీకప్లో తుఫాన్ లాంటిదేనండి. అదంతా క్రియేట్ చేసేది అంతా తప్ప రియల్గా అయితే ఏమి ఉండదు అది నాకు తెలిసినంత వరకు. కానీ ఆయన ఇప్పుడిప్పుడే కొంచెం ఎదుగుదల కనిపిస్తుంది. జనసేన అయితే జనాల్లో కూడా బాగానే వెళ్తుంది. కానీ ఈ పొత్తు ఇలాగ కంటిన్యూ చేస్తే బాగుంటుంది తప్ప ఏదో బీజేపీ పిలిచారు కదా నాకు వెళ్ళిపోయాడు అనుకోండి, బీజేపీకి ఇక్కడ ఏమి లేదు. ఇంతకుముందు ఏదో వెంకయ్యనాయుడు గారు హయాంలో ఏదో హరిబాబు గారు గెలిచారు అది తప్ప, ఆ తర్వాత టీడీపీతో ఉండి మన
ఒక అతను ఉన్నారు, ఎమ్మెల్యే కింద గెలిచాడు, సీతమ్మదారిలో ఉంటాడు ఆయన, విష్ణుకుమార్ రాజు గారు, రైట్. ఆయన గెలిచారు. కానీ అదే పొత్తు ధర్మం లేకుండా కానీ గెలవాలంటే వీళ్ళ వల్ల కాదండి ఇక్కడ. కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే ఎరేస్తున్నారు ఆయనకి. ఆ ఎరలో కానీ పడి ఆయన కానీ అటు వెళ్ళాడంటే ఆయన ఫ్యూచర్ ఆయన డ్యామేజ్ చేసుకున్నట్టే నేనైతే భావిస్తున్నాను. అలా అంటే ఇప్పుడు జనసేనలో క్యాండిడేట్స్ లేరు కాబట్టి ఇతర పార్టీల నుంచి వస్తున్న వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు, వాళ్ళని క్యాండిడేట్స్గా జనసేన అభ్యర్థులుగా ప్రకటిస్తోంది అనే మాటలు కూడా వినపడుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సహజం. ఇప్పుడు ఆల్రెడీ జనసేనలోకి వెళ్తున్న వాళ్ళంతా ఏదో ఒక పార్టీలో పనిచేసి వాళ్ళపై కొన్ని ఆరోపణలు ఉన్న వాళ్ళు ఈ పార్టీని ఆరోపణలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అది ఇప్పుడు ఉన్న పార్టీని బట్టి అనుకూలంగా వెళ్లాల్సిందే తప్ప అది వ్యతిరేకించారంటే పార్టీలో ఎప్పుడు కూడా ప్రత్యర్థులు ఎప్పుడు శత్రుత్వం అనేది ఉండదుగా. నీ పార్టీలో ఉన్నప్పుడు ఎదుటి తిట్టాల్సిందే, కామన్. ఇంకా అది అంత దీనిగా చూడాల్సిన పని ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఇప్పుడైతే స్ట్రాటజీ బాగుంది, ఇదే కంటిన్యూ చేస్తేనే లైఫ్ బాగుంటుంది అనేది నా అభిప్రాయం. లోకేష్ గారు యాక్సెప్ట్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారిని అనేది కూడా వినపడుతోంది. కొన్ని సోషల్ మీడియాలో రీల్స్ కూడా చూస్తున్నాం. సో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా అప్పుడే ఇలా మొన్న పొత్తు పెట్టుకున్నారో లేదో నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఖచ్చితంగా 5 ఏళ్ళు మా నాన్నగారే సీఎం అవుతారు, పవన్ గారు కాదు అన్న ఇండికేషన్స్ ఇవ్వడానికి కూడా ఎలా చూడొచ్చు? సరే, ఆయన ఒకప్పుడు అన్నాడు కదండి, నాకు సీఎం మీద సీట్ మీద కుర్చీ మీద అవగాహన లేదు, నాకు అంత ఆశ లేదు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలని ఆయన ఇచ్చిన స్టేట్మెంటే కదా. మరి దాన్ని ఈ విధంగా కంపేర్ చేసి చూసుకోవచ్చు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు నాకు పదవి పైన అంత వ్యామోహం లేదు, ప్రజల్లో ఉండడమే నా ఇంటెన్షన్ అన్నారు. ఇంకొకసారి ముఖ్యమంత్రిగా నన్ను చూడాలంటే మీలో మార్పు రావాలన్నారు. అంటే 2 రకాల ప్రకటనలు మనం చూసాం. బట్టి అంటే జనసేన వాళ్ళు ఇప్పటి వరకు పార్టీని నమ్ముకొని ఉండడానికి మా నాయకుడు ఈసారైనా ముఖ్యమంత్రి అవుతారు అనే ఆలోచనతో ఉన్నారు. సో మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కదా. సో ఎట్లా ఈ 5 ఏళ్ళు ఎలా నడాలంటారు? చాలా డిఫికల్ట్ క్వశ్చన్ వేశారు మీరు. అది యాక్చువల్లీ ఆయన అయితే ఎక్స్పీరియన్స్ మీద వెళ్తేనే బెటర్ అండి. అంతే తప్ప ఇవాళే దాని మీద ఆశపడేసి కుర్చీ మీద ఆశతో ఆయన పనిచేసాడంటే మాత్రం ఆయన వల్ల అయితే కాదు. కాబట్టి కొన్నాళ్ళు వీళ్ళతో జర్నీ చేసి ఆ ఎక్స్పీరియన్స్ సాధించిన తర్వాత డెఫినెట్గా ఆయన కుర్చీకి అర్హుడే. అది కొంచెం టైం. ఈసారి కూడా త్యాగం చేస్తేనే నెక్స్ట్ 100% అండి, 100%. సిద్ధం అంటుంది వైసీపీ, 175 అంటుంది. ఎట్లా అలా చెప్పుకోకపోతే వాళ్ళ మనుగడ ఉండదండి. ఇలా ఇప్పటికే క్యాండిడేట్ లేక సతమతం అయిపోతున్నారు వాళ్ళంతా. అలా చెప్పుకోకపోతే ఇక పార్టీలో వెనకాల ఉన్న క్యాడర్ అంతా దెబ్బతింటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో మేకపుల్ గంభీరం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కష్టం అది. షర్మిల గారు జిల్లా పర్యటన చేస్తున్నారు కదా సార్, మొన్న మన వైజాగ్ కూడా వచ్చి వెళ్ళారు ఆమె. సో టార్గెట్ అన్నట్టు కనపడుతోంది. అంటే ఆమె ఎఫెక్ట్ కూడా వైసీపీ కొంతవరకు ఉంటుందండి, అది వాస్తవం. అది కానీ అంత పూర్తిగా ఉంటుందని లేదు. ఇప్పుడు ఏంటంటే టీడీపీలో రానివ్వట్లేదు కొత్త వాళ్ళని ఎవరిని కూడా. జనసేనలో కూడా వాళ్ళు ఆచి చూసి అడుగేస్తున్నారు వాళ్ళని. ఇంకా నెక్స్ట్ ఉన్న ఆప్షన్ అది ఒకటే కాబట్టి కంపల్సరీ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న దీని మీద ఇంకా వెళ్ళే హోప్ అటే ఉంటుంది కాబట్టి కంపల్సరీ అటే వెళ్తారని. రెండోది అందులో వచ్చిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే, కంపల్సరీ మరి ఇంకా అటే వెళ్తారు. అంటే ఢిల్లీ వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఎలా ఉంటుంది అంటే ఒక అనాలిసిస్ పబ్లిక్లో కూడా నడుస్తూ ఉంటుంది. ఈయన మళ్ళీ అటు వెళ్ళిపోతే ఈయనకి ఎంత డ్యామేజ్ జరగబోతోంది, లేకపోతే అడ్వాంటేజా అనే దానిపైన కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాడండి. బీజేపీ వైపు కానీ వెళ్ళాడు అంటే ఇక్కడ ఆయన ఉనికి కోల్పోతాడు అనేది మా అభిప్రాయం ఉంది. షార్ట్ టైంలోనే ఇన్ని రకాల డెసిషన్స్ తీసుకోవడం అనేది పబ్లిక్ ఇప్పటికే ఆయన మీద ఏంటంటే స్టాండర్డ్గా కరెక్ట్గా ఒక నిర్ణయం మీద ఉండలేడు అన్న దీని మీద కొంత ఉంది. అది ఇక ప్రూవ్ చేసినట్టు అయిపోతుంది. ఆయన ఢిల్లీ వెళ్ళి ఆయన డిసిషన్ కానీ తీసుకున్నాడండి. అది మా అభిప్రాయం. ఫైనల్గా మీ నుంచి అయితే ఒక సజెషన్ ఏమి ఇస్తారు? మీరు ఆల్రెడీ చెప్పున్నారు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది, కాకపోతే ఈసారికి అనుభవం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది అని కూడా. 100% అండి. ఈ ఒక్క టర్మ్ ఈయన పక్కన ఉండి ఈయన యొక్క ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని నెక్స్ట్ దీనికి కంపల్సరీ ఆ సీట్కి అర్హుడే ఆయన. 100% అందులో నో డౌట్. బీజేపీ అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఈయన కొంచెం స్ట్రాంగ్గా అవసరం లేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే నెక్స్ట్ ఆ బీజేపీ వాళ్ళు ఈయన అంకాలు పడి తిరుగుతూ ఉంటారు. ఇప్పటికి కూడా ఆయన వాళ్ళకి కావాలి అని ఎందుకు తాహతాలాడుతున్నారంటే ఇక్కడ కంపల్సరీ ఆయన ఉంటేనే ఇక్కడ 1-2 సీట్లు వస్తాయనేది ఆలోచన. సార్, యాజ్ ఏ పబ్లిక్గా మనకి కంఫర్ట్ అంటే మన కుటుంబాన్ని ఎలా కంఫర్ట్గా ఉన్న బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటామో
ఒకప్పుడు మనం పొద్దున్న లేసి టీవీయో ఏదైనా చూసినప్పుడు మనకి గుండెలు పిండేసే వార్త క్రైమ్ అయిందనో లేకపోతే హ్యూమన్ ఇంట్రెస్టెడ్ స్టోరీలు చూస్తే కొంత బాధాకరమైన పరిస్థితులు. కానీ ఇప్పుడు ఉదయం లేచి లేకపోతే క్షణం మినిట్ టు మినిట్ మారిపోతున్న పొలిటికల్ స్ట్రాటజీస్ ఇవి చూస్తే యాజ్ అ పబ్లిక్గా మనకి ఏమనిపిస్తుంది? ఇదంతా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఉన్న వాతావరణం అలా క్రియేట్ చేస్తూ ఉంటుంది తప్ప అందులో మీ మీడియా వాళ్ళు మరీ దాన్ని ఇంకా హైక్ చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని పెద్ద ఇది చూసుకోవాల్సిన పని ఏం లేదు. ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు, ఏం చేయాలి, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది 100% సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చినారు. వాళ్ళు ఓట్ల రూపంలో చెప్పాలనేది వాళ్ళ నిర్ణయం కాబట్టి అప్పటి వరకు వేచి చూడాల్సిందే. కాకపోతే ఏంటంటే ఒక ట్రెండ్ అయితే మారుతుంది, 100% అది చేంజ్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. Right.